ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించిన తండేల్ చిత్రంలో నటించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే మ్యూజికల్ హిట్స్ అయి సంచలనం సృష్టించాయి. ఈ రోజు సినిమా థియేటర్లో విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన తండేల్ నాగ చైతన్య కెరీర్ లో మొదటి 100 కోట్ల చిత్రం అవుతుందని అంచనాలున్నాయి. GA2 బ్యానర్ పై నిర్మించిన తండేల్ బన్నీవాసు నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సినిమా గురించి అక్కినేని కొత్త కోడలు శోభితా ధూళిపాల సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, థియేటర్లలో ఈ సినిమా ఖచ్చితంగా చూస్తానని చెప్పింది. నాగ చైతన్య సాయి పల్లవి ప్రేమ కథను వెండితెరపై చూసి ఆస్వాదిస్తానని ఈ పోస్ట్ లో పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నాగ చైతన్య తండేల్ పైన దృష్టి పెట్టారని, ఇప్పటి వరకు తాను నాగ చైతన్యను గడ్డంతో చూసి విసిగెత్తిందని, ఇకనైనా గడ్డం తీ స్వామి నీ ముఖం దర్శనం చేసుకుంటాను అంటూ రాసుకొచ్చింది. తండేల్ చిత్రంలో అసాధారణమైన ప్రేమ కథను అందరూ చూసేవారు తాను ఎదురు చూస్తున్నానని, విడుదల రోజే చూసేస్తానని చెప్పింది. తండేల్ చిత్రంపై నాగ చైతన్యపై శోభిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వివాహమై 2 నెలలవుతోంది. కొత్త కోడలుగా అక్కినేని కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంది. వివాహమైన తర్వాత ఇటీవలే తొలిసారిగా ఈ జంట బయట దర్శనమిచ్చింది. అక్కినేని లాంటి పెద్ద కుటుంబంలోకి కోడలుగా అవకాశం వస్తే సమంత చాలా దురదృష్టంతురాలై దాన్ని పోగొట్టుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా శోభితా ధూళిపాల చాలా అదృష్టవరాలంటున్నారు. 4 రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అభిమానులు భారీ స్థాయిలో వస్తే తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన రాలేదంటున్నారు.